ఈ సమయంలో చరిత్రను నెమరేసుకునే సమయంలో చరిత్రను సృష్టించే అవకాశం భారతదేశానికి ఈరోజు వచ్చింది. ఈరోజు మనందరం చూస్తే ఆర్థిక సంస్కరణలు 1991లో వచ్చాయి. మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు ప్రారంభించారు. అక్కడి నుంచి ఐటీ వచ్చింది. ఇండియా ఫస్ట్ మూవర్ కింద మూవ్ అయ్యాం. మూడోది డెమోగ్రఫిక్ డివిడెండ్ యాజ్ ఎ విండ్ ఫాల్ గెయిన్ కింద మనకు వచ్చింది. దీంతో మన వాళ్ళందరూ చూస్తే ఒకప్పుడు ఎవరైనా మాట్లాడితే జూయిష్ ది బెస్ట్ అనేవాళ్ళు. ఇప్పుడు ఏ దేశానికి పోయినా ఇండియన్స్ ఆర్ ది బెస్ట్ అనే పరిస్థితికి వచ్చారు. దాంట్లో తెలుగు వాళ్ళు అగ్రస్థానంలో ఉన్నారు. దానికి నేను గర్వపడుతున్నా. చరిత్ర సృష్టించే ఈ సమయంలో ఏమాత్రం కూడా అశ్రద్ధ లేకుండా అందరం కష్టపడితే నాకు ఏమాత్రం అనుమానం లేదు, వికసిత్ భారత్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్. ఈరోజు కష్టాలు ఉన్నాయనే ఉద్దేశంతో నేను ఆత్మస్థైర్యాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేను. ఈరోజు మీరు చూసినప్పుడు ఇప్పుడే వెంకయ్య నాయుడు గారు చెప్పారు, మీరు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నారని చెప్పి. కరెక్టే, కానీ ఆశ ఉంది. ప్రధానమంత్రి గారు 2047కి భారతదేశాన్ని ఒక అగ్రదేశంగా 1, 2 ఆర్థిక వ్యవస్థలుగా తయారు చేయాలనుకున్నప్పుడు అందులో నెంబర్ 1 స్థానంలో నా తెలుగు జాతి ఉండాలనేది నా ఆకాంక్ష. అదే సమయంలో ఈరోజు చాలా కష్టాలు ఉన్నాయి. నేను ఇప్పుడు కూడా వస్తూ నిన్న ఢిల్లీకి వెళ్ళి అడిగాను. నేను మార్నింగ్ కూడా ఒక మాట అన్నాను మినిస్టర్ గారితో. ఆవిడ ఎంత ప్రాంప్ట్గా నేను నాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్తే చెప్పడమే కాదు, డైరెక్ట్గా నా ముందరనే ఫోన్ చేసి ఇమీడియట్గా ఫండ్స్ రిలీజ్ చేయమని. తర్వాత ఈ రోజుకి నాకు ఆ డబ్బులు కూడా వచ్చాయి. వచ్చిన తర్వాత మార్నింగ్ వండుకొని వారు మాట్లాడుతుంది, మీకు పని కూడా అయ్యిందండి అని చెప్పారు. చాలా సంతోషం చెప్పాను, కంగ్రాచులేషన్ చెప్పాను. నేను ఒకటే చెప్పా, ఆంధ్రప్రదేశ్ వెంటిలేటర్ మీద ఉంది. మీ డాక్టర్గా మీరు ఇచ్చిన మెడిసిన్ వల్ల వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చాం. ఇంకా కూడా ఆరోగ్యం బాగుపడలేదు. ఇంకా కొన్ని రోజులు మీ ట్రీట్మెంట్ అవసరం మేడం అని చెప్పి మార్నింగ్ కూడా రిక్వెస్ట్ చేశా. పేషెంట్ వెరీ స్ట్రాంగ్, కానీ శక్తి లేకపోతే ఎటైనా పోయే పరిస్థితి వస్తుంది. ఆ సరైన సమయంలో అటు ప్రధానమంత్రి గారు కానీ, కేంద్రంలో ఉండే మంత్రులు కానీ, ప్రత్యేకంగా ఫైనాన్స్ మినిస్టర్ గారు పూర్తిగా సహకరిస్తున్నారు. లేకపోతే ఏమాత్రం కూడా మనకు వెసులుబాటు లేని పరిస్థితి ఉండేది. అలాంటిది ఈరోజు మనస్ఫూర్తిగా మీ అందరి తరపున కూడా అభినందిస్తూ, కానీ ఆ శక్తి కూడా మనకు ఉండేది. మీరు చూస్తే 25 సంవత్సరాల్లో ఐటీ నేర్చుకొని ఈరోజు ప్రపంచమంతా వెళ్ళి ప్రపంచంలో అన్ని దేశాల కంటే మన వాళ్ళు ఎక్కువ తలసరి ఆదాయం సంపాదిస్తున్నారంటే అది తెలుగు వారికి ఉండే శక్తి, సామర్థ్యం, పట్టుదల అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ చూసినప్పుడు మళ్ళీ ఒకసారి వెంకటేశ్వరరావు గారిని కొన్ని కోట్ల సంవత్సరాల మానవ పరిణామ క్రమాన్ని, ప్రపంచ చరిత్రను తెలుగులో అనువదించడం ఒక అద్భుతమైన ప్రయత్నం. నేను ఇంకా చదువుతాను. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చదువుతాను. చదివిన తర్వాత నేను కూడా మీరు అన్నట్టు నేర్చుకోవాలని ఇది ఉంది. కానీ ఈ పనుల వల్ల ఇది చేయడం లేదు. కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్. దాంట్లో నాటి ఆచారాలు, ఆహార వేట నుంచి వ్యవసాయ వరకు ఇందులో ఉంది. ఆయన మాట్లాడినప్పుడు చాలా డీటెయిల్స్ చెప్పాడు. కొన్ని నాకు కూడా అర్థం కాల, ఎందుకంటే చదవలేదు కాబట్టి. అలాంటివి డెప్త్కు పోతే తప్ప, ఒక ఆరాటం ఉంటే తప్ప ఏదో సాధించాలి, ఏదో ప్రపంచానికి తెలియజేయాలి అనే
తపనుంటే తప్ప ఇది సాధ్యం కాదు.